వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పంచాయతీలకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పుకొచ్చారు. ఇక పండగ అని చెప్పుకోవచ్చు పంచాయతీలకు. ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏపీలో గ్రామ పంచాయతీలకు సంబంధించి వాటిని నడుపుతున్నటువంటి సర్పంచులకు ప్రభుత్వం తాజాగా ఒక గుడ్ న్యూస్ని చెప్పిందని కూడా చెప్పుకోవచ్చు. కొంతకాలంగా నిధులు లేక, చెల్లింపులు చేయలేక ఇబ్బందులు పడుతున్నటువంటి పంచాయతీలకు ఊరట కలిగించేలాగా ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునిందని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని అమలు చేసేందుకు కూడా పంచాయతీలకు అవకాశం కల్పించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది గ్రామ పంచాయతీలకు మేలు కలగనుంది. అంటే గత ఏడాది రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు పదవీ కాలం పూర్తయినందున ఆ కారణంతోనే సర్పంచులకు 15వ ఆర్థిక సంఘం నిధులు వాడుకోకుండా ప్రభుత్వం బ్రేక్ చేసింది. అయితే జనవరి 5వ తేదీన ఈ నిధులు వాడుకునేందుకు వీలుగా పంచాయతీలు తీర్మానం చేసేందుకు కూడా అనుమతించింది. దీంతో పంచాయతీల్లో ఈ మేరకు నిధులు వాడడానికి వీలుగా ఒక తీర్మానాన్ని కూడా చేసుకున్నారు. దీని ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం నిధులు వాడుకునేందుకు కూడా ప్రభుత్వం వారికి వెసులుబాటునైతే కల్పించింది. దీంతో ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజు కావచ్చు లేదా గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. జనవరి 5వ తేదీన తీర్మానాల మేరకు కూడా ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిధులు వాడుకోవచ్చని కూడా ఆ ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు. కాబట్టి పంచాయతీల్లో పనిచేసి అలాగే మెజర్మెంట్స్ పుస్తకాల్లో నమోదు చేసి బిల్లులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించవచ్చని కూడా పేర్కొంది. అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా నిర్ణయాలతో కూడా ఈ పంచాయతీల్లో పెండింగ్ బిల్లులు కూడా చెల్లింపుకు వేగవంతం కానున్నాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పటి వరకు కూడా పంచాయతీల నుంచి కూడా బిల్లులు రాక అల్లాడిపోతున్నటువంటి కాంట్రాక్టర్లకు ఇది బాగా ఊరటను కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఏపీ పంచాయతీలో ఉన్నటువంటి సర్పంచులకు. ఈ వీడియో మీకు నచ్చిందనే భావిస్తున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.